హలో. ఈరోజు నేను సింపుల్గా ఎగ్ ఫ్రై చేసుకున్నాను. చాలా సింపుల్ మెథడ్లో ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. దానికి కావాల్సిండేది ఒక 1 ఆనియన్ తీసుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు ఆనియన్స్ లైక్ చేసేవాళ్ళు ఒక 2 ఆనియన్స్ అయినా తీసుకోండి. ఆ తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకున్నాను. నార్మల్ ఎగ్స్కి ఫ్రీ రేంజ్ ఎగ్స్కి పెద్ద తేడా అంటే లైట్గా ఉంటుంది తేడా. ఇవి కొంచెం టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒక 3 తీసుకుంటున్నాను ఎగ్స్. 4 వేద్దాంలే. 4 తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్ని చిన్నగానే కట్ చేసుకోవచ్చు, పొడవుగా స్లైసెస్గానే కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను ఆనియన్ని. ఎగ్ పరోటాలో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ముందు మీకు ఇంకా మంచి రెసిపీస్ ఎగ్ రెసిపీస్ నేను షేర్ చేస్తాను. ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఎవరికైనా అర్జెంటుగా అప్పటికప్పుడు కావాలనుకున్న వాళ్ళకి ఈ మాదిరిగా బుర్జీ చేసుకోవచ్చు అనమాట. ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైస్లో కూడా చాలా రెసిపీస్ ఉన్నాయి. నేను ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని 2 ఆనియన్స్, ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నేను కొంచెం స్లోగా కట్ చేశాను, దాంతో ఇంత లెంతీగా వచ్చింది. మార్నింగ్ దోశ వేసుకున్నాం అనమాట. ఆ ప్యాన్ అట్లనే ఉంది. అది పక్కకు తీసేసి ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని చిన్నది వాష్ చేసుకొని, అది డిష్ వాషర్లో వేసి ఉంటుంది, అది మరి వాష్ చేయాలి కదా. ప్రీ వాష్ చేసుకొని ఆ గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. వీడియో తీసుకుంటున్నా. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను.
సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇదే ఈ మాదిరిగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందాక అక్కడ దాంట్లో సరిగ్గా కనిపించలేదు. చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలా. కొంతమంది బ్రౌన్గా ఫ్రై చేసుకుంటారు, అంత అవసరం లేదు ఈ ఎగ్ ఫ్రైకి మాత్రము. నార్మల్గా కొంచెం ఘాటు పోయినంత వరకు ఫ్రై చేసుకొని అయినా సరే మనము ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని బాగా కలిపేసుకుంటా ఫ్రై చేసేసుకోవాలి. హైలో పెట్టేసుకొని అట్లా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెము. మీకు చూపిస్తున్నాను అనమాట, ఇంకా కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందని. అది ఆ తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కలిపేసుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఎగ్స్ బీట్ చేసుకొని వేసేసుకోవడమే. ఎగ్స్ కొట్టేసుకొని వేసుకోవడమే. ఇంకా అలా 4 ఎగ్స్ కొట్టేసుకొని వేసుకోవడమే. ఇప్పుడు ఆ 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎగ్స్కి ఎక్కువగా పడదు. మనము నార్మల్గా యాడ్ చేసామంటే అది ఎక్కువ ఉప్పు కసం అంటారు చూడ, అలా అయిపోతుంది. కొంచెమే ఒక పించ్ లాగా యాడ్ చేసుకోవాలి 4 ఎగ్స్కి. ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువే పడుతుంది 4 ఎగ్స్కి సాల్ట్. అది కొంచెం అట్లా కలిపేసుకొని అందులోకి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలా. నేను కొంచెం రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కొంతమంది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ అయితే. అక్కడ సాల్ట్ వేసాను. ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసాను సాల్ట్. ఆ తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలి. ఊరికే కింద మాడుతుందనమాట. కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి కలిపేసుకొని ఒక 2 మినిట్స్, ఒక 2 సెకండ్స్ అట్లా దాన్ని మగ్గనివ్వాలి మూత పెట్టేసి. బాగుంటుంది కొంచెం టేస్ట్. అలా అయినా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చాను ఒక 2 సెకండ్స్. అదో అట్లా అవుతుందన్నమాట, ఈ మాదిరిగా అవుతుంది. ఆ తర్వాత దాన్ని మొత్తం కలిపేసుకొని స్లోగా కింద కొంచెం అట్లా ఫ్రై అయింది. ఊరికే ఇది కొంచెం మారుతుంది అనమాట. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఎగ్ పరోటా ఎప్పుడైనా సరే, ఎగ్ ఫ్రై. ఇందులోకి తగినంత పెప్పర్, తగినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఉత్తిగానే కారమే యాడ్ చేసుకోండి, లేదంటే ఉత్తిగానే పెప్పర్ యాడ్ చేసుకోండి. నేను 2 యాడ్ చేస్తున్నాను ఇక్కడ. తగినంత వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని
అట్లా ఫ్రై చేసేసుకున్నాక దాన్ని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసము. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటాను నేను. నేను ఎగ్ ఫ్రైని చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీ ఆర్ పుల్కాతో బాగుంటుంది ఎగ్ ఫ్రై రెసిపీ. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.